తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పరుల ధనం ఆశించడం పాపం అంట. అవును. అందులో స్త్రీ ధనం ఆశించడం మహాపాపం అని అవునమ్మా. ఎందుకంటారు? ఎందుకంటారంటే స్వార్జితం ఉత్తమం ధనం, మధ్యమం పిత్రార్జితం, అధమం స్త్రీధనం అని చెప్తారు. అంటే తన సంపాదించుకున్నటువంటి ధనం ఉత్తమం వాడుకోవడానికి, ఎస్, పిత్రార్జితం మధ్యమం, స్త్రీధనం అధమం. పిత్రార్జితం దేనికి అంటే తాను కొంతవరకు అనుభవించిన దాన్ని అలాగే నిలబెట్టి తరువాతి తరాలకు అందించాలి. కరెక్ట్. అది సరైన పద్ధతి. అంటే అది దాచిపెట్టుకున్న డిపాజిట్ లాంటిది ఎమర్జెన్సీకి. ఎప్పుడైతే నీ సొంతంగా సంపాదించుకోలేక పిత్రార్జితం వాడావో, తల్లిదండ్రులు ఇచ్చింది, నువ్వు చేతకాని వాడివేనా? అంతేగా. అంతే కదా. అదొక అసెట్, ఒక సెట్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే నువ్వు నీ అంతటా నువ్వు దానిని నీకు కావాల్సిన దాన్ని సంపాదించుకోలేక వాడావు గనక మధ్యమం, అంతే. అదే స్త్రీధనం అధమాధమం. స్త్రీ వల్ల వచ్చినటువంటి ధనాన్ని గనక వాడినట్టయితే చాలా తక్కువ. పిత్రార్జితమే మధ్యమమైనప్పుడు ఆ స్త్రీ వల్ల వచ్చిన ధనం ఎంత నీచమై ఉంటుంది, వాడకూడదు అని చెప్తారు, శాస్త్రం చెప్తుంది. మరి కట్నం మాత్రం తీసుకుంటారే కోట్లు కోట్లు. కట్నం తీసుకోకూడదమ్మా. కట్నం తీసుకోవడం చాలా తప్పు. మామూలుగా పూర్వం ఎందుకు వచ్చిందంటే వరదక్షిణ అనేవారు. దానం ఇచ్చేటప్పుడు దానంతో పాటు దక్షిణ ఇస్తారు గనక ఒక వరహ ఇచ్చేవారు ఆ రోజుల్లో. అయ్యో, అంటే వరహ అంటే అదే చాలా విలువైంది అనుకోండి. ఇప్పుడైనా అమ్మాయిని ఇస్తూ ఏదన్నా కొద్దిగా ఇస్తే ఇవ్వచ్చేమో కానీ కట్నంగా అడిగి తీసుకోవడం మాత్రం చాలా దోషభూయిష్టం అమ్మా. కట్నాన్ని ఆశించినట్టయితే చేతకాని వాడు, అసమర్థుడు, భార్యని పోషించలేనివాడు, తనని తాను పోషించుకోలేనివాడు ఇలా వస్తుంది. పేరెంట్స్ కూడా ఒక మాట ఎందుకు ఆలోచించరమ్మా అంటే కొన్ని కొన్ని సంబంధాలు చూస్తే కట్నం దగ్గరే వెనకాడి క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇప్పుడే అసలు అమ్మాయి ఎలా ఉంది, తన ఫ్యామిలీ ఎలా ఉంది, ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఓన్లీ కట్నం గురించే వెనక వెళ్ళిపోతే రేపు పొద్దున వాడు మరింత ఆశిస్తాడు కదా అని ఇంకొంచెం అయితే అయిపోయేది, ఆ సంబంధమే ఓకే అవుతుంది, ఏంటో ఒక వస్తువుని మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటుంటారు కొన్ని కొన్ని ఇళ్లలో చూస్తుంటే. చాలా భయంకరమైన పరిస్థితి అమ్మా. ఒకప్పుడు ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు. ఇంకా గట్టిగా చెప్తే అమ్మాయిని వాళ్ళ ఇంటి నుంచి మనం తెచ్చుకుంటున్నాం కనుక, కానీ పెంచి విద్యాబుద్ధులు నేర్పించి మనకిస్తున్నారు. రేపొద్దున ఏదన్నా చేస్తే ఈ కుటుంబానికి చేస్తుందా, పుట్టింటికి చేస్తుందా? ఈ కుటుంబానికి, అత్తగారింటికే చేస్తుంది కదా. కనుక వారింటి మహాలక్ష్మిని తెచ్చుకుంటున్నాం గనక తప్పనిసరిగా ఆ ఇంటి వారిని సన్మానించి రావాలి. ఇప్పటికి కూడా పెళ్లిలో ఒక కార్యక్రమం ఉంది, మీకు తెలుసా? తల్లి చీర అని పెడతారు. అవునమ్మా, తల్లికో చీర పెట్టాలి, అవును, తండ్రికి లేదు. మళ్ళీ పెట్టే మర్యాదగా పెట్టుకోవడమే తప్ప తప్పనిసరి. అలాగే ముత్తవ అంటే తల్లి. ఈ తల్లి ఈ బిడ్డని మాకు ఇవ్వడానికి కారణం ఆవిడ తల్లి గనక ఆవిడికి ఇవ్వాలి. అమ్మమ్మ. ఇది పద్ధతి. ఈ పద్ధతి ఏదో పనికిరాని చీర చౌకబారిది తల్లికి, అంతకన్నా చౌకబారిది ముత్తవకి పెట్టేసి అమ్మాయిని మాత్రం డబ్బులతో తెచ్చుకుంటున్నారు. ఇది సంప్రదాయానికి చాలా విరుద్ధం. కట్నం తీసుకోవడం అన్నది చాలా తప్పు. చట్టం చేశారు, చట్ట ప్రకారం నేరం, అది పక్కకు పెడితే ధర్మం ప్రకారం చాలా తప్పైనటువంటి పద్ధతి కట్నాన్ని తీసుకోవడం. కట్నం తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది? తీసుకుంటూనే ఉన్నారనుకోండి, ఒక హెచ్చరిక లాగా మన వైపు నుంచి ధర్మం ఏం చెప్తా కాదు. ఇప్పుడు నాకు ఒక కూతురుంది, నేను మీ అబ్బాయికి ఇస్తున్నా. మీ అబ్బాయి అంటే నాకు నచ్చాడు నా కూతుర్ని ఇవ్వడానికి, అందువల్ల మెచ్చుకుని నేను బహుమానంగా ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఫలాంటే బహుమానంగా ఇవ్వండి అని మీరు అడిగారు అనుకో, అది బేరసారాలు అవుతాయి. అంతేగాని నాకు నచ్చి మా ఇంటికి వచ్చారు గనక ఇంటికి వచ్చిన ఎవ్వరికైనా నేను ఏదో ఒక బహుమానం ఇస్తాను, ఇతడు కొంచెం కాస్త గౌరవించదగినటువంటి బంధువు, అందువల్ల ఇతనికి నేను అధికంగా బహుమానం ఇస్తున్నాను ఇస్తే ఇవ్వచ్చు. కానీ ప్రత్యేకంగా అడిగారు అంటే చేతకాని వాళ్ళు, అసమర్థులు, పనికిరాని వాళ్ళు అని అర్థం అమ్మా. అంతే. ఇష్టాలతో మనం ఇష్టంగా ప్రేమతో పెట్టుకోవడం వేరు,
ప్రేమతో నా డిమాండ్ కూతురికి చేయడం ఇచ్చినట్టే, నా కొడుక్కి ఇచ్చినట్టే నా అల్లుడికి కూడా ఇచ్చుకుంటా. కానీ పెళ్లికి ముందే డిమాండ్ చేస్తే అదే కదా. అక్కడ ఏమైంది, డబ్బు మనుషులని అర్థమవుతోందా? అమ్మాయిని తప్పకుండా అమ్మాయి గుణగణాలు చూసి కాక ఇచ్చే డబ్బు కోసం పెళ్లి చేసుకుంటున్నారని అర్థమవుతోంది కదా. అందువల్ల డబ్బు కోసం చేసుకునే వాళ్ళకి అక్కడ డబ్బులు మూట పెట్టి దానికి మంగళసూత్రం కట్టమనండి. అమ్మాయి ఎందుకు అక్కడ? మరే అదే. అయితే ఇక్కడ వరకు మాట ఇలా ఉంచితే ధర్మం మాట, ఈ రోజుల్లో ఆలు మగ ఇద్దరు కలిసి రెక్కాడిస్తే గానీ డొక్కాడిని పరిస్థితి కదమ్మా. కొంచెం మంచి లైఫ్, మిడిల్ క్లాస్ లైఫ్ కావాలన్నా, అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ కావాలన్నా ఇద్దరు కలిసి వర్క్ చేయడం. మరి ఇందులో కొన్ని ఫ్యామిలీస్ లో మనం చూస్తాం, నువ్వు సంపాదిస్తే నేను నీ సంపాదనతో బతకాలా అన్న కాంట్రవర్సీ టాపిక్స్ కూడా మనం చూస్తాం. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు మరి? అంటే అమ్మాయిని ఉద్యోగం చేయొద్దని చేసినా కూడా వాడుకోవాల్సి వస్తుంది కదమ్మా డబ్బుని. చేస్తే అది తప్పు, ధర్మం కాదు అనుకోరా, వాడుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు సంపాదించిన డబ్బు నేను ఉపయోగించాలా అన్నది డబ్బు వాడుకోవడానికి చెప్పిన మాట, వాడుకోకుండా ఉండడానికి చెప్పిన మాట. వాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వాడుకోవాల్సి వస్తుంది ఆ అమ్మాయి సంపాదించిన డబ్బు. అది ధర్మం కాదు అనుకుంటే ఎలా అంటున్నా? అట్లా కాదమ్మా, తను వాడుకోవటం కాక అమ్మాయి ఇష్టంగా ఉపయోగిస్తే తప్పే ఉంది అందులో. నా కుటుంబం, నేను నా పిల్లలకి పెట్టుకుంటున్నా. అడిగి డిమాండ్ చేసి తీసుకున్నాడా భర్త గాని అత్తగారు గాని తప్పు, మామగారు గాని. కానీ అమ్మాయి నా పిల్లలకి నేను నగలు చేయించుకుంటాను, ఇవాళ నా పిల్లలు ఏదో ఫలాంది తినాలనుకుంటున్నారు గనక నా డబ్బుతో వెళ్ళి నేను తెచ్చుకుంటాను అని అనుకోవడంలో తప్పు లేదు కదా. ఇలాంటి వాటి కోసమే పూర్వం స్త్రీధనం అనేది ఇచ్చేవారు. అసలు డబ్బు లేకపోతే మరీ చౌకబారుగా చులకనగా చూస్తారు కదమ్మా. పెళ్ళయి అత్తారింటికి వెళ్ళేటప్పుడు అమ్మాయికి ఇచ్చేవాళ్ళు స్త్రీధనం. ఈ స్త్రీధనం అమ్మాయి తన కోసం తను వాడుకుంటుంది. సెక్యూరిటీ లాగా ఉంటుంది, తనకు ఒక సెక్యూరిటీ లా ఉంటుంది. ఉదాహరణకి భర్త దగ్గర లేడమ్మా, పొలానికి వెళ్ళాడు, బిచ్చగాడు వచ్చాడు, ఓ రూపాయి వెయ్యాలనుకుంటుంది. ఆయన వస్తాడమ్మా అడిగి వేస్తానమ్మా అని అంటుందా? మరే కదా. తను స్వతంత్రంగా వాడుకోవడానికి కొంత ఉండాలి కదా. లేదు, ఏ మనవడో మనవరాలో పక్కింటి వాళ్ళు కూతురో కొడుకో దండం పెట్టారు, ఓ రూపాయి ఇవ్వాలనుకుంటుంది కదా. అట్లా అనుకున్నప్పుడు ఉండమ్మా ఆశీర్వదిస్తున్నాను, కానుక మాత్రం ఆయన వచ్చాక తీసుకుని ఇస్తానంటే ఏం బాగుంటుంది. కనుక తనంతటా తను వాడుకోవడానికి కొంత ధనం ఉంటుంది, తప్పనిసరిగా ఉండాలి. అట్లాంటి ధనం పుట్టింటి వారు ఇస్తే సరి. పుట్టింటి వారు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు తను సంపాదిస్తుంది. ఇది తన ఇచ్చ వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటుంది, అంతేగాని డిమాండ్ చేయడానికి వీల్లేదు. అవసరమైంది, కుటుంబంలో ఏదో కొద్ది ఇబ్బంది వచ్చింది, ఈవిడ సంపాదించిన డబ్బు కూడా వాడుకోవాల్సి వచ్చింది, వాడుకోవచ్చు. డిమాండ్ చేయడం కాదు, ఇది మీరు వాడుకోండి అని ఈవిడ ఇచ్చినప్పుడు తప్పులేదు తన మనస్ఫూర్తిగా. కానీ చాలా మంది అలా తీసుకుంటే కూడా తర్వాత తిరిగిస్తూ ఉంటారు. అది వాళ్ళ అభిమానానికి ఆత్మాభిమానానికి సంబంధించింది. తిరిగి ఇచ్చినందువల్ల తప్పులేదు, ఇవ్వకపోయినా తప్పులేదు. ఈ కాలంలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా కలిసి షేర్ చేసుకోవడంలో కూడా తప్పు లేదమ్మా. కానీ డిమాండ్ చేయడం తప్పు. నువ్వు సంపాదించింది కూడా నాదే అనడం తప్పు. ఇది అది అమ్మాయికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు భర్తని కూడా మొత్తం వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోకుండా మన పిల్లలు ఉన్నారు కదా, మనకే కావాలి నీ సంపాదన అంతా అనడం కూడా తప్పే కదా. బాధ్యతలు తను నిర్వర్తించాలిగా. అప్పుడేం జరుగుతుంది, మీరు ఇట్లాంటి ప్రశ్న వచ్చారు ఈ పరిస్థితిలో, అతని డబ్బుతో వాళ్ళ అమ్మా నాన్నను చూసుకుంటాడు, ఈ అమ్మాయి డబ్బుతో తన పిల్లల్ని చూసుకుంటుంది. ఏముంది, ఒకే కప్పు కింద సహజీవనం చేస్తున్న వాళ్ళల్లా అవుతుంది. అంతేగాని కలిసి ఒకే లక్ష్యం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు. కొంచెం ఏమంటారు, డీప్ గా ఆలోచించాల్సిన విషయమే అమ్మ, అబ్బాయి తరఫున అయినా అమ్మాయి తరఫున అయినా కూడా. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి మౌలికంగా ఉండాల్సింది ఏంటంటేనమ్మా, మానవత్వం ఉండాలి, వాళ్ళని మనుషులుగా చూడాలి, వాళ్ళ అవసరాలు నాలాంటివి అనుకోవాలి. వీళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళు అని కాక బంధుత్వం, హ్యూమన్ రిలేషన్ అంటామే, మానవ సంబంధాలు చక్కగా ఉండాలి. అవి ఉన్నట్టయితే మన అన్న ఫీలింగ్ ఉండాలి. అపనాపన్ అంటారు ఇక్కడ, ఓనింగ్ అంటారు ఇంగ్లీష్ లో. నా వాళ్ళు అనుకునేటటువంటి తన వాళ్ళుగా చూసుకోవడం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు పెద్దగా రావు. నువ్వు ఖర్చు పెట్టావా, నీ ఖర్చు పెట్టానా, నా డబ్బా నీ డబ్బా అనే సమస్య ఉండదు. కానీ మీరన్న కట్నం అన్నది ఉందే, ఇది పెళ్ళప్పుడు రొక్కించి తీసుకోవడం,
అయిన తర్వాత అప్పుడు ఇచ్చింది సరిపోలేదు, నీకు 10 లక్షలే ఇచ్చారు కట్నం, మీ చెల్లెలకి 15 లక్షలు ఇచ్చారు కానీ ఇంకో 5 లక్షలు పట్టుకురా, ఇట్లా అడిగాడు ఉంది. ఇది పూర్తిగా క్రిమినల్ మైండ్. ఎస్ ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ బట్ ఇట్ ఈస్. ఎస్. అండ్ ఆ పాపం కూడా మనకి జన్మ జన్మలు వెంటాడుతూ ఉంటుందంట. వెంటాడుతుందమ్మా. మన తర్వాత మన పిల్లలకు కూడా అదొకటి మర్చిపోతున్నారు చాలా మంది, ఇది ఒక్కటే అనుకుంటున్నారు, ఈ దీని తర్వాత ఇంకో జన్మ ఉంటుందని. అక్కడ మనం సమాధానం పైకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాలని, ఆ తర్వాత పై జన్మలో దీన్ని అనుభవించాలని చాలా కష్టం. నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానమ్మా. ఒక నిజాయితీగా ఉండే ఒక ఉపాధ్యాయుడు, తను బాగానే తన కుటుంబం తాను నడుపుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి కొంచెం ఉంది, దానిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మల, అప్పు చేశాడు. కానీ అందరూ అడిగారు అమ్మచ్చు కదా అని. నన్ను పితృదేవతలు మందలిస్తారు, నీ తర్వాత నీ పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి నిన్ను ధర్మకర్తగా ఉండి అనుభవించి నీ పిల్లలకి ఇవ్వమని చెప్పాం కానీ అమ్ముకోమని కాదు. కనుక నేను అప్పు చేసి నా జీతంలోనే తీర్చుకుంటాను అవసరం వస్తే, పొలం మాత్రం అమ్మని అన్నారు. నాకు తెలుసు, బాగా తెలుసు ఆ వ్యక్తి. అది నిజాయితీ అంటే. పైన సమాధానం చెప్పుకోవాలి. పితృదేవతలు అడుగుతారు, నేను నీకు ఆస్తి ఇచ్చింది తర్వాత వాళ్ళకి ఇవ్వమని కానీ నిన్ను నమ్ముకోమని కాదు కదా. లేదు, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు తండ్రి పిల్లలు కలిసి అమ్మి వేరే చోట పెట్టుబడి పెట్టుకుంటా, ఆ తర్వాత ఇది మాకు వస్తుంది అని అనుకుంటే పర్వాలేదు, అది వేరే విషయం. కానీ తన సొంతానికి అమ్ముకోకూడదు. అన్నిటికీ డీప్లీ కోల్ రిలేటెడ్ కోలింగ్ చాలా ధర్మం అనేది ఒకటి ఉందమ్మా, అదొక్కటి మనసులో పెట్టుకుని మానవ సంబంధాలు ధర్మము అనేది రెండు దగ్గర పెట్టుకుని ఈ రెండింటిని చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ గనక వెళ్ళినట్టయితే చనిపోయిన తర్వాత పైలోకంలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాదు. రైట్. తర్వాత దీన్ని క్యారీ చేసి మరో జన్మ ఎత్తాల్సిన పరిస్థితి కూడా ఉండదు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.